ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 94వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ కీర్తనకారుడు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నా అంతరంగంలో అనేక రకాలైనటువంటి విచారములు హెచ్చయిపోయినప్పుడు, నా హృదయంలో నెమ్మది లేని పరిస్థితి అమ్ముకున్నప్పుడు, నాకు ఎటు తోచని పరిస్థితుల్లో అనేక రకాలంటే ఆలోచనలను కృంగదీస్తున్న సమయంలో, విచారం వల్ల నలిగిపోతున్న సమయంలో, నా అంతరంగంలో ఏమాత్రం కూడా మనశ్శాంతి లేకోకుండా కృంగిపోతున్నటువంటి సమయంలో, నా దేవా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నదని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అవును ప్రియులారా, మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ మన దేవుడు అంతరంగాన్ని పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు. ఒక వ్యక్తి పైకి నవ్వుతూ ఉండొచ్చు కానీ హృదయంలో దుఃఖం ఉండవచ్చు. ఎందుకంటే పైకి నవ్వుతున్న నవ్వును మనం చూస్తాం కానీ ఆ వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి వేదన, ఆ దుఃఖాన్ని మనం బయటికి చూడలేం. ఎందుకంటే మనం మానవ మాత్రుడం కాబట్టి, మా జ్ఞానం అంతవరకే పరిమితమైంది కాబట్టి దాన్ని మనం గ్రహించలేము. కానీ ఆయన అంతరంగాన్ని పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు కాబట్టి, నరుని యొక్క ఆలోచనలు లోతుగా పరీక్షించే దేవుడు కాబట్టి, మన హృదయంలో దాగినటువంటి విచారమును గమనించి ఆయన గొప్ప ఆదరణతో మన యొక్క ఆదరణకు కలుగు చేసి మనకు నెమ్మది కలుగు చేసే దేవుడై ఉన్నాడు. ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మీరు ఏ హృదయంతో, ఎటువంటి ఆలోచనలతో, ఇలాంటి కృంగిన స్థితిలో ఉండి అనేక రకాల విచారాలతో కొట్టబడుతూ దుఃఖపడుతూ ఒకవేళ మీరు వాక్యం వింటున్నారేమో, ఉదయకాలం నీకు నాకు శుభవార్త. నేను ఆదరించేవారు లేరన్నో కృంగిపోతున్నామేమో ప్రియుడా, నేను ఆదరణకర్తగా ప్రభు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన తన కవిగిట్లో చేర్చుకొని నీ గాయాలు మాన్పి, నీ కన్నీటిని తుడిచి నీ నోటిని నవ్వుకులుగు చేయటకైనా సమర్థుడు. ఆయన ఇచ్చే ఆదరణ ఎంతో గొప్పది కాబట్టి నువ్వు ప్రభు యొక్క ప్రేమ కౌగిల్లోకి నువ్వు రాగలిగితే, నీ సమస్యను ప్రభువు చేతికి అప్పగించగలిగితే, ఆయన గొప్ప ఆదరణతో నీ ప్రాణానికి ఆయన నెమ్మది కలుగు చేయబోతున్నాడు. కీర్తనకారుడు అనుభవాన్ని బాగా ఎరిగినవాడు కాబట్టి ఉదయకాలం మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అనుప్లేరా, కీర్తనకారుడు మాత్రమే కాదు, ఉదయకాలం ఎవరైతే ఈ వాక్యాన్ని స్వతంత్రించుకుంటారో వారందరితో ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. నువ్వు దగ్గరకు వచ్చినట్లయితే నీ హృదయం అనేక రకాల విచారములతో, అంతరంగంలో వేదనతో నువ్వు ఉన్నావు. నువ్వు దగ్గరికి వస్తే నా గొప్ప ఆదరణతో నీకు నెమ్మది నేను కలుగు చేస్తానని చెప్పి ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనుడారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పింది దేవుడు. లోబడిన పిల్లల కొరకు దినమెల్లా నా చేతులు చాపుతున్నా అని చెప్పింది దేవుడు. ఉదయకాలం నీ కొరకు తన హస్తాలు చాపి పిలుస్తుండగా ప్రభు హస్తంలోకి మనకు వెళ్ళి మన సమస్యను ప్రభువుకు అప్పగిస్తే మన విచారాలను కొట్టివేసి మన నోటిని నవ్వు కలుగు చేసే దేవుడై ఉన్నాడు. 45వ కీర్తన 14వ వచనం మనం చదువుకుంటే, యెహోవాడు పడిపోవారిని అందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తేవాడు. ఆయన పడి పరిస్థితి నుంచి వారిని ఉద్ధరించే దేవుడు, కృంగిపోయినటువంటి వారిని ఆయన లేవనెత్తే దేవుడు. ఎటువంటి కృంగుదల మన హృదయంలో ఉన్నా మన ప్రభువుకు అప్పగిస్తే ఆ కృంగిన స్థితి నుంచి పైకి మనల్ని లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ప్రభు ఇచ్చే ఆదరణ ఎంతో గొప్పది. ఈ లోకంలో ఎవరి వల్ల ఆదరణ మనం పొందుకోలేము. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుంటే, ఒకరిని తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మను ఆదరించేదను. ఒక తల్లి తన చంటిబిడ్డను ఏ విధంగా ఆదరిస్తుందో ఆ విధంగా తల్లి వారిని మిమ్మల్ని ఆదరిస్తానని ప్రభు పిలుస్తుండగా, ఉదయకాలం ప్రభు యొక్క పిలుపును మనం గ్రహించుకొని మన వేదన, బాధ, దుఃఖం, విచారం అంతా ప్రభువుకు అప్పగించి ప్రభు ఇచ్చే దివ్య ఆదరణ పొందుకొని ప్రభు కృపను బట్టి బలపడి ప్రభు వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగిపోదాము. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన గొప్ప ఆదరణకరమైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, లోకంలో ఉన్న దాన్ని బట్టి, రక్తమాంసలు ఉన్న దాన్ని బట్టి అనేక రకాల విచారములు మా అంతరంగంలో ఉంటుండగా ప్రభా, వాటిని మేముగా వాటిని మేము సాల్వ్ చేసుకోలేకపోతున్నాం. ఉదయకాలం నీ పాద సన్నిధికి వస్తుండగా నాయన ఒక్కసారి
నీ గొప్ప ఆదరణ మాకు అనుగ్రహించి మా ప్రాణాల యొక్క నెమ్మది కలుగుచ్చేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డకు కావలసిన ఆదరణ కలుగుచ్చేయండి. ఇద్దరం మేము చేయి పనిపాట్లో రాకపోకలో క్షేమం దయచేయండి. ఇద్దరం బర్త్డే మ్యారేజ్లు చేసుకున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. బలహీనముడు స్వస్థపరచండి, దుఃఖులను వారు ఓదార్చండి. ప్రతి వారి పట్ల నీ కృప విస్తరింపచేయమని యేసునామములో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.